ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా దేవుని యొక్క వాక్యము చేత మిమ్మల్ని బలపరచడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. జ్ఞాపకం చేసుకోండి, ప్రతిరోజు ఉదయకాల సమయంలో దేవుని యొద్ద నుండి మిమ్మల్ని బలపరిచేటటువంటి ఒక వాగ్దానాల్ని మీ మధ్యలోనికి తీసుకురావడానికి ఈ కృప, ఈ భారము దేవుడు మాకు అనుగ్రహించి ఉన్నాడు. ఈ ఉదయకాల సమయం కొరకు కీర్తనలు 4వ అధ్యాయము 3వ వచనము. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. ఎంత శ్రేష్టమైన గొప్ప వాగ్దానము! మనము ప్రార్థన చేస్తే మన ప్రార్థనని వినేటటువంటి ఒక దేవుడు ఉన్నాడు. దేవుడి నామానికి స్తోత్రం కలుగునుగాక. మీరు జ్ఞాపకం చేసుకోవాలి, మీరు పిలిచితే పలికేటటువంటి దేవుడు, మీరు ప్రార్థన చేస్తే ఆలకించేటటువంటి దేవుడు, మీ మొరను వినేటటువంటి దేవుడిని మీరు కలిగి ఉన్నారు. ఎంత గొప్ప ధన్యత కదండి! ఇది గొప్ప భాగ్యమని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. మరొక మాట చెప్పమంటారా? మీరు పిలిచితే పలికేటటువంటి దేవుడు మాత్రమే కాదు, మీరు ఏదైతే కార్యాలు జరగాలని ప్రార్థన చేస్తారో, ఆయన సన్నిధిలో మొరపెడతారో, ఆ కార్యములన్నిటినీ కూడా మీ పక్షము నుండి జరిగించుటకు, మీ పక్షము నుండి మీకు జయమును అనుగ్రహించుటకు దేవుడు సమర్థుడని ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నాను. కనుక ప్రార్థనని ఎప్పుడు నిర్లక్ష్యం చేయొద్దండి. ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో ప్రార్థించండి, దేవుని సన్నిధిలో మొరపెట్టండి, దేవుని పైన భారం వేయండి, దేవుని పైన విశ్వాసం ఉంచండి. మీరు ఏ కార్యాల కోసమైతే ప్రార్థిస్తూ దేవుని సన్నిధిలో కనిపెట్టుచున్నారో వాటన్నిటిలో దేవుడు మీకు జయమును అనుగ్రహించునుగాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, మేము పిలిచితే పలికే దేవుడవు ప్రభువా, మా మొరలు ఆలకించి మా ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడు మీరై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులు ఏ కార్యముల కోసమైతే మొరపెట్టుచున్నారో వాటన్నిటిలో జయమును అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.